హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఇంకొకటి, మదర్స్ ఎప్పటికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు మీకు నిజం చెప్పబోతున్నాను. ఏంటంటే, అమ్మ గొప్పనా పెళ్ళాం గొప్పదా అంటే నేను మాత్రం 100% పెళ్ళామే గొప్ప అంట. ఎందుకంటే అమ్మ కని పెంచి పోషించి చదువు చెప్పించి ఎన్ని కష్టాలున్నా అది మాత్రం మనకు తెలుసు. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆమె తిన్నా తినకున్నా మనకి పెట్టి పోషించి ప్రయోజకుడిని చేసి పెళ్ళి చేసి పెళ్ళైన దాని తర్వాత నా పెళ్ళాం పెళ్ళైన తర్వాత ఎట్లుంటుందంటే, ఎప్పుడైతే మనం 3 ముళ్ళు వేసినాం కదా, కథం ఏమవుతుందంటే, మనం ఒకరికి కోచ్ కదా, కానీ వాళ్ళు మనకు కోచ్ అయిపోతారు. ఎట్లా అంటే, మనం ఎప్పుడు బాసాలు దోమలే కదా, బాసాలు దోమేస్తాం. ఎప్పుడు బట్టలు ఉతకలే కదా, బట్టలు ఉతికేస్తాం. మన జీవితంలో ఎప్పుడు పోచా కొట్టలే కదా, అంటే మన ఇల్లు ఎప్పుడు తుడలే కదా, ఆటోమేటిక్ తుడిచేస్తాం. అదే మన ఫ్రెండ్స్ మధ్యలో ఎవడన్నా ఎక్కువ మాట్లాడుతుంటే అది ఇది అని మనం మాట్లాడతాం కదా. మన జీవితంలో ఎప్పుడు మనం ఖామోష్గా ఉండలే, కానీ ఆమె ఎవరుతుంటే మాత్రం ఆటోమేటిక్ ఖామోష్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదేందో నాకు అర్థం కాలేదు. మీకు ఇటు అర్థమైతే నాకు చెప్పండి. అది ఆటోమేటిక్ మూసిపోతుంది. ఎప్పుడైతే మనం 3 ముళ్ళు వేసినామో మెల్లమెల్ల అలవాట్లు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అలవాట్లు అంటే మందు తాగడమైనా, దోస్తులతో నైట్ 12 గంటలకు 1 గంటలకు వచ్చేదైనా, మంచి బట్టలు వేసుకుని బయటకు పోతున్నావు అంటే ఏడికి పోతున్నావు. అదే మన అమ్మ అయితే పోయిరా బెటా, కొంచెం జల్దీ రా బెటా అంటారు. అదే పిల్లమైతే ఏడికి పోతున్నావు, ఎంతసేపు అవుతుంది, నైట్ 10 అవుతుందా 9 అవుతుందా, ఇలాంటి టార్చర్లు ఉంటాయి. ఇక ఇది అందరికి తెలిసిందే. ఇక మెల్లమెల్ల ఒకటి దూరం అవుతూ ఉంటారు. మెల్లమెల్ల ఫ్రెండ్స్ దూరం అవుతుంటారు. మెల్లమెల్ల రిలేషన్ దూరం అవుతుంటుంది. ఇక వీళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఏమవుతుంది అంటే, నువ్వు నాకే ఉండాలి, నా దగ్గరనే ఉండాలి, నీ దగ్గరనే ఉండాలి, మీతో ఏం అవసరం లేదు అని చెప్పి అట్లా చూస్తుంటారు అనమాట. అది కూడా ఒక అంతకు మంచిదే, కానీ ఇవన్నీ మీకు చెప్పాలని. ఓకేనా? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.